For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురుగారు? అద్భుతంగా ఉన్నానమ్మా. గురుగారు, పంచగ్రహ కూటమి వల్ల జూన్ మాసంలో ఏ రాశి ఫలాలకి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ పంచగ్రహ కూటమి అనేటువంటిది మనకి 5, 6 తేదీలు ఉంటుంది. 5 గ్రహాలు, అందులో ముఖ్యంగా చంద్రుడు, రవి, గురువు, శుక్రుడు, బుధుడు, ఈ 5 గ్రహాలు కలిసి ఉంటున్నాయి. 5, 6 తేదీలు మాత్రం కలిసి ఉంటాయి. దాని తర్వాత చంద్రుడు మారిపోతాడు. 4 గ్రహాలు ఉంటాయి, అవి 14వ తేదీ వరకు ఉండి దాని తర్వాత అవి కూడా పక్కకి వెళ్ళిపోతాయి. అయితే వీటి మూలంగా ద్వాదశ లగ్నాలు, ముఖ్యంగా లగ్నం తీసుకోవాలి. లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు. ఇదొక ప్రభావం. అయితే కుజుడు మరియు శని ఇద్దరు కూడా, కుజుడు తన ఓన్ హౌస్లో ఫైరీ సైన్లో ఉన్నాడు, శని కుంభరాశిలో ఉన్నాడు. ఈ శని కుజుడిని చూస్తున్నాడు. మనకి సర్వసాధారణంగా ఏంటంటే మనకి ఈ శని కుజులు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నప్పుడు ఆ సంవత్సరం ఉండేటువంటి ఫలితాలతో సంబంధం చూసుకుంటారు. క్రోధీనామ సంవత్సరం వచ్చింది ఈసారి మనకి. క్రోధి అంటే కోపము, ఒక రకమైనటువంటి గొడవలు కావచ్చు, ఆవేశాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ వచ్చేటువంటి దానికి కుజుడు తోడ్పడతాడు. సో పర్టికులర్గా ఈ మంత్ దానికి సంబంధించిన ఫలితాలతో పాటు ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. గురుగారు, ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? ముందుగా మేషం వారికి పంచగ్రహ కూటమి వల్ల ఈ జూన్ మాసంలో ప్రత్యేకంగా పాయింట్ నెంబర్ 1, రాశిలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. కొంచెం ఆవేశం అనేది పెరుగుతుంది సర్వసాధారణంగా వీరికి. ఆవేశం పెరుగుతూ పంచగ్రహ కూటమి 2వ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, ఎవరితోనైనా ఏదైనా మాట్లాడుతున్నాము, లేకపోతే మనం ఏదైనా ఒక అగ్రిమెంట్ రాసుకుంటున్నాము, ఇటువంటి విషయాల్లో పాయింట్ నెంబర్ 1 జాగ్రత్తగా ఉండాలి. రెండో విషయంలో ఏది జాగ్రత్తగా ఉండాలంటే ఎవరికైనా అప్పులు ఇవ్వడం తీసుకోవడం, లోన్స్ ఇవ్వడం తీసుకోవడం. లోన్స్ సంబంధించిన విషయాల్లో తొందరపడి తీసుకుంటాం ఎక్కువ, లేకపోతే ఎవరికైనా తొందరపడి ఇస్తాం. ఇటువంటి విషయాల్లోని అనవసరంగా ఎవరితో స్త్రీలతో అనవసరమైన ఘర్షణ, అంటే పర్టికులర్గా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే లోన్స్ కంటే కూడా, ఎందుకంటే మనకి 6వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి లోన్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూ వస్తుంది. ముఖ్యంగా 7వ స్థానాధిపతి కంబస్ట్ అయినందుకు మేషం వారికి మనీ ఇచ్చేటువంటి విషయంలో ఒక ఎత్తు అయితే, సంబంధాలు కుదుర్చుకోవడం ఒక్కోసారి చూడండి, మనం ఏదో ఒక సంబంధం ఓకే అనుకుంటారు వివాహ సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ. అలాగే మరొక విషయం ఏంటంటే వివాహ సంబంధాలు కుదుర్చుకోకపోవడం మంచిది ఈ పంచగ్రహ కూటమి ఉన్నప్పుడు. అండ్ అది కాక 7th లార్డ్ కంబస్ట్ అయినందుకు. మరొకటి ఏంటంటే ఇక్కడ వీటితో పాటు మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారో, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ పంచగ్రహ కూటమి. బికాజ్ ఆఫ్ ఇక్కడ ధనాధిపతి కంబస్ట్ అయ్యాడు కదా పంచగ్రహ కూటమిలో. అందుకని ఇన్వెస్ట్మెంట్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వారు, షేర్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయని కొంత తొందరపాటు పడ్డము ఈ 5, 6 తేదీలు చేయకూడదు. అయితే లాభస్థానంలో శని ఉన్నందుకు వీళ్ళు చేసేటువంటి కొన్ని పనుల్లో లాభదాయకంగా కూడా ఇస్తాడు. కాకపోతే కుజుడు రాశిలో ఉండి శని దృష్టి ఉంది కదా, అందుకని ఏంటంటే అగ్రెసివ్, సహజంగానే మార్స్ లగ్నం ఇది, అంటే మేషం వారిది కుజుడు అధిపతి అవుతాడు. దానివల్ల కొంత అగ్రెసివ్ నేచర్ అనేది సహజంగానే ఉంటుంది. అయితే దీనివల్ల ఈ పంచగ్రహ కూటమి వల్ల లాభం లేదా అంటే లాభాలు కూడా ఉంటాయి. ఏమిటి ఆ లాభాలు అంటే రాజకీయ లాభం ఉంటుంది. అంటే పొలిటికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఇది మంచిది. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కూడా మంచిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కొత్త జాబ్ రిలేటెడ్ సంబంధంగా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అయితే ఈ పంచగ్రహ కూటమి ఉంటూ అది కంబస్ట్ అయింది రవి ద్వారా, అందుకని ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకోవడము, అదేవిధంగా కుజ, శని, కేతు, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, ఇవి కనుక చేస్తున్నట్లయితే అన్ని విధాల వీరికి బాగుంటుంది అనేటువంటిది పంచగ్రహ కూటమి చెప్తుంది. దీంతోపాటు గోవులకి క్యారెట్స్, బెల్లం తినిపిస్తూ ఉండాలి. ఇది చేయాలి ముఖ్యంగా. ఓకే గురుగారు, మరి రాశి నక్షత్రం తెలియని వాళ్ళు ఏం చేయాలి గురుగారు? ఇప్పుడు లగ్నము, నక్షత్రము, రాశి ఏమీ తెలియదు. నేను చెప్పేది ఒకటే, వీరు ప్రత్యేకంగా ఏంటంటే చండీ పారాయణం కానీ, లలితా సహస్రనామాలు కానీ రోజు పారాయణం చేయాలి. ఈ పంచగ్రహ కూటమి రాశిలో కుజుడు యొక్క దాని మీద శని సంచారం వల్ల దీనివల్ల చేయడము, గోవులకి క్యారెట్స్, బెల్లం లాంటివి తినిపించడము. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఫైరీ సైన్స్ యొక్క ప్రభావం కదా ఇది, అంటే మనకి అగ్నితత్వ రాశుల్లో కుజుండి శని దృష్టి కాబట్టి
దీనివల్ల చందన సేవ అంటారు. అంటే మనకి ఆలయాల్లో గంధముతో సేవ చేస్తారా స్వామివారికి. లేదా ఇంట్లోనే శివుడి విగ్రహం ఉంది, లేకపోతే నరసింహస్వామి విగ్రహాలు గానీ, స్కందుని విగ్రహం గానీ ఉంటాయి మనకి చిన్న చిన్నవి ఇంట్లో. అవును. దాని మీద గంధం కలిపిన నీటితో అభిషేకం చేసినా కూడా దీని యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. అంటే మనకు రాస్తే లేదు, కానీ ఏదో అవుతదేమో అనిపించింది. ఉమ్. ఇది ఈ రకంగా వీళ్ళు క్లియర్ చేసుకోవచ్చు. అది. గురుగారు, దేశవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది? ఈ పంచగ్రహ కూటమి కానీ, ఈ కుజుడు అగ్నితత్వ రాశిలో ఉండడం వల్ల కానీ, శని ప్రభావం వల్ల కానీ దేశవ్యాప్తంగా ఏంటంటే కొంచెం ఈ గొడవల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉమ్. కాస్త ఈ ప్రభావం అనేటువంటిది ఎక్కువ పడుతూ ఉంటుంది అనమాట. ఇది కొంచెం చూసుకోవాలి. అంటే కొంచెం మిలిటరీ కారకుడు కుజుడు, ఉమ్. అగ్ని సంబంధించిన ప్రమాదాలకు కారకుడు కుజుడు. ఫైరీ సైన్లో ఉన్నాడు కదా, అందుకని ఏంటి కొంచెం మనం అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం. సహజంగానే మేషరాశిలోకి ఎప్పుడైతే కుజుడు వస్తున్నాడో ఇది కొంచెం తీవ్రత, అంటే వేడి తీవ్రతను కూడా పెంచుతుంది. ఉమ్. మనం అంటే ఏంటంటే ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది అన్నప్పుడు కొంచెం అలర్ట్గా ఉండాలి. సరిహద్దుల్లో కొద్దిగా ఈ మిలిటరీ వాళ్ళతో ఒక్కోసారి మనకి సరిహద్దుల్లో వేరే దేశం వాళ్ళు కొంచెం యుద్ధానికి రావడానికి ఛాన్సెస్ పెరుగుతుంటాయి దీనివల్ల. ఉమ్. అండ్ అదేవిధంగా ఈ కుజుడు ఎప్పుడైతే మనకి ఉంటాడో ఇంట్లో కూడా సర్వసాధారణంగా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడం. ఎందుకంటే ఇది ఎలాగో క్రోధినామ సంవత్సరం కదా, కుజుడు రోజు మనకి ప్రారంభమైంది మంగళుడు రోజు, అందుకని క్రోధిన ఈ సంవత్సరం ఇలా ఉంటుందని చెప్తూ ఉంటారు. అందుకని ఏంటంటే పర్టికులర్గా ఈ పర్టికులర్ సంవత్సరంలో ఈ కుజుడు ఓన్ హౌస్లో ఉన్నప్పుడు దీని ప్రభావం ఎక్కువగా ఇస్తాడు. ఉమ్. అందుకని దాని ప్రభావం దేశం మీద కూడా ఉంటుంది. ఈ గొడవలను లేకపోతే గవర్నమెంట్స్ కొన్ని మారడం వల్ల ప్రభుత్వాలు ఏంటంటే కొన్ని ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొన్ని బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది దీని ప్రభావం వల్ల. అది శని కుజుడు వల్ల ఎటువంటి ఫలితాలు ఉన్నాయి గురుగారు? శని కుజుల వల్ల కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఈ వేడి గొడవలే ఉంటాయమ్మా. కాకపోతే ఏంటంటే శత్రు దేశాలు కొంచెం, అంటే ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియా శత్రు దేశాల మీద ప్రభావం ఎక్కువగా పడుతుంది చెప్పాలంటే. శత్రు దేశాల యొక్క ఇబ్బంది, అంటే వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది జరుగుతుంది ఇండియాలో కంటే కూడా. అంటే శత్రువుపై జయం ఇచ్చేటువంటి సమయం అంటారు దీన్ని యాక్చువల్గా. శత్రువులు ఎవరైనా సరే మన మీద ఏదైనా చేద్దాం అనుకుంటే మనం దాన్ని తిప్పికొట్టడానికి కుజుడు బలపడుతున్నాడు కదా, స్ట్రాంగ్ ఉన్నాడు కదా, అందుకని ఇది పనిచేస్తుంది. అది ఒక రకంగా అది పాజిటివ్ అనే చెప్పుకోవాలి. ఉమ్. అది. సో ఏం లేదు, ఇక్కడ ఒకటే ఏంటంటే శని కుజుల పాపగ్రహాలు వీటి వీక్షణ కానీ కాంబినేషన్స్ కానీ ఒక రాశిని ఒకటి చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా వీటి ప్రభావం పెరుగుతూ ఉంటుంది. ఈ గొడవల ప్రభావం కానీ, అల్లర్ల ప్రభావం కానీ, లేకపోతే గాలులు, విపరీతమైన గాలులు కానీ, వర్షాలు కానీ, అగ్ని ప్రమాదాలు కానీ, వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది పరస్పర వీక్షణ వల్ల. అందుకని ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఇక్కడ ఏమైనా మనకి అవుతుంది, ఇబ్బంది ఉంది అనేటప్పుడు కొంచెం అలర్ట్గా ఉండాలి. దానికి ఇందాక నేను చెప్పిన రెమెడీ కనుక చేసుకుంటే సరిపోతుంది.